నమస్తే వెల్కమ్ టు వీనస్ కుడ్వాడ ముందుగా హెడ్లైన్స్ నేడు ఏజీకే స్కూల్ ఆవరణలో నిర్మించిన రెండవ అన్నా క్యాంటీన్ ప్రారంభించిన టీడీపీ సీనియర్ నాయకులు కొనగళ్ల బుల్లయ్య పేదవారి కడుపు నింపాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన కూటమి నేతలు మాజీ దేశ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన బీజేపీ నేతలు దేశ ప్రగతి కొరకు అహర్నిశలు శ్రమించిన మహనీయులలో అటల్ బిహారీ వాజ్పేయి ఒకరంటూ కొనియాడిన నేతలు స్వతంత్ర సమర యోధులు గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన కూటమి నేతలు స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సు కొరకు శ్రమించిన నేత గౌతు లచ్చన్న అంటూ కొనియాడిన కొనగళ్ల బుల్లయ్య పేదలకు కడుపు నిండా 3 పూట్ల అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని ఈ క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు వందలాది మందికి ₹5కే మంచి రుచికరమైన భోజనం అందజేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకులు కొనగళ్ల బుల్లయ్య తెలియజేశారు. నేడు ఉదయం 7:30 ఏజీకే స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన రెండవ అన్నా క్యాంటీన్ ను మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావుతో కలిసి బుల్లయ్య ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పాలనలో పేదల కడుపు కొట్టేలా అన్నా క్యాంటీన్లు నిర్వీర్యం చేయడం దురదృష్టకరమని అన్నారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా ఎంతో మంది ₹5కే రుచికరమైన భోజనం చేయడం జరుగుతుందని ఇటువంటి మంచి కార్యక్రమాన్ని పునః ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్, అంగడాల సతీష్ మరియు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పాల్గొనడం జరిగింది. ఈ రోజున గుడివాడలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి ₹5కి భోజనము టిఫిన్ కూడా ఇవ్వటానికి నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రెండవది ఇక్కడ మరి శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీను గారు, శ్రీకాంత్ గారు, ఇంకా ఇతర పెద్దలందరి యొక్క ఆశీస్సులతో ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఏది ఏమైనా ₹5కే భోజనం అనే దాంట్లో చాలా ఉపశమనం ఉంది. ఎందుకంటే అది కూడా లేని వాళ్ళు ప్రతి ప్రాంతంలోనూ వందల సంఖ్యలో ఉంటారు. వాళ్ళ కోసం గతంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం దురదృష్టం కొద్దీ వాళ్ళు అనాలోచితమైన నిర్ణయాల వల్ల క్యాంటీన్లు మూసేయడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీల ప్రకారం అన్నా క్యాంటీన్ని ఇవాళ మరలా ప్రారంభించడం, పేదవాళ్ళకు అందుబాటులో ఇవాళ మరి ఈ అన్నా క్యాంటీన్లో భోజన సదుపాయాలు కానీ అలాగే టిఫిన్ కానీ ఎన్ని పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారిని, ఇవాళ పార్టీని, మరి ప్రభుత్వాన్ని అందరూ కూడా మేము అభినందిస్తూ ఇది కంటిన్యూ చేసే కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ముఖ్యంగా పేద వర్గాలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈ రోజున చాలా సంతోషం. మళ్ళీ ఏదైతే అన్నా క్యాంటీన్ గతంలో ప్రభుత్వం ఏ విధంగా ధ్వంసం చేసిందో మనం అందరం చూసాం. ఈరోజు పునఃప్రారంభం చేసుకోవటం, పేదవాడికి పట్టిన అన్నం పెట్టే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా పేద వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి ఇది అందుబాటులో ఉండే కార్యక్రమం ఇది. గతం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ధ్వంసం చేశాడో, కొడాలని ఏ విధంగా పనిచేశాడో మనం అందరం చూసాం. ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చి ఏదైతే అది మాట్లాడతాం, గౌరవం లేకుండా ఏకవచనంతో అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇది సరైన గుణపాఠంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఏదైతే అన్న క్యాంటీన్ ఉందో మూడోది కూడా మనం బాబు గారు అడిగాం. 3 క్యాంటీన్ కూడా అది అన్ఫినిష్గా ఉంది, అది కూడా కంప్లీట్ చేయమని ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆయన కూడా మాటిచ్చారు. ఈ 3 ప్రాంతాల్లో పేదలకి అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమం చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు పేదలకి పట్టెడు అన్నం పెట్టాలని అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయంతో అయితే పార్టీని స్థాపించాడో ఆ ఆశయాన్ని కొనసాగించే విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి ₹5కే టిఫిన్ భోజనం పెట్టే పరిస్థితి ఉంటే చూడలేక కళ్ళు కుట్టి పేదలు ఎందుకు బాగుండాలని చెప్పి ధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి
మరి 100 మాటలు చెప్పినటువంటి గత శాసనసభ్యుడు ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేశారని ఒక్క మాట అడగలేడు, కానీ ఇంటికి 100 రూపాయలు చొప్పున చెత్త పన్ను వసూలు చేయించారు ఊళ్ళో అందరి దగ్గర. ఇది గతంలో జరిగినటువంటి ప్రభుత్వం చేసిన తీరు. ఈ అన్నా క్యాంటీన్ పెట్టించడానికి గత 15 మాసాలుగా గుడివాడలో ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు లేకపోయినా సరే, పోయిన ప్రభుత్వంలో కూడా ఇక్కడ వెనుగండ్ల రాము గారు అన్నా క్యాంటీన్ని ప్రారంభించి పేదలకు అన్నం పెట్టాం. ఆ దాంట్లో కూడా ఇబ్బందులు, మా మీద కేసులు పెట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, ఆ వ్యాను నడిపే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఒక దుర్మార్గమైన అరాచకమైనటువంటి ప్రభుత్వం నడిచింది. ఈరోజు పేదలందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే మనస్ఫూర్తిగా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజున నా కూలీ నాలీ చేసుకుని పట్టెడు అన్నం లేక ఇబ్బంది పడే వాళ్ళకి 5 రూపాయలకి భోజనం పెడతా ఉంటే ఆ భోజనాన్ని కూడా తీసేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఏ విధంగా పారదోలారో, ఏదో ఆ ఏళ్లలోంచి ఇసుక జారిపోయినట్టుగా 11 మంది జారిపోయారు, కానీ లేకపోతే ఎవరు మిగిలేవాళ్ళు కాదు. పరిస్థితి అంత దారుణం. అంటే ప్రజలు దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రజలు ఎంత విసిగి వేసారిపోయారో గత ప్రభుత్వం మీద గమనించి, ఇప్పుడు కూడా మళ్ళా మేము అప్పీల్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఈ ఫుడ్ అవసరమో వాళ్ళు దీన్ని వాడుకోవాలి, అంతేగాని అనవసరమైన వ్యక్తులు వాడుకుని పేదలకు అందాల్సినటువంటి భోజనాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణంలోని 2వ అన్నా క్యాంటీన్ని అన్నగారు కొనకళ్ళ బుల్లయ్య గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే గుడివాడ నియోజకవర్గ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మనం చూస్తే కనుక గత ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ని విధ్వంసం చేసి పేద ప్రజలకు అందాల్సిన ఇటువంటి కార్యక్రమాన్ని రద్దు చేయడం చాలా బాధాకరం. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 100 రోజుల్లోపు ఇటువంటివన్నీ కూడా పునరుద్ధరించడం, అలాగే నిన్న గుడివాడలో ప్రారంభించడం కూడా చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి పేద ప్రజలందరికీ కూడా చాలా రుచిగా శుచిగా అన్నీ కూడా బాగున్నాయి ఈ రోజున ఇక్కడ క్యాంటీన్లో. కాబట్టి పేద ప్రజలందరూ కూడా ఇటువంటి ఆ కార్యక్రమాన్ని వినియోగించుకుని వారి ఆకలిని తీర్చుకోవాలని చెప్పి, అలాగే ఈ కార్యక్రమాన్ని రూపొందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గుడివాడలో 2వ అన్నా క్యాంటీన్ బీసీ నాయకులు, సీనియర్ నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు బుల్లయ్య గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరపడం చాలా ఆనందం. నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటం చాలా సంతోషం. అలాగే ఈ రోజున మాజీ ఎమ్మెల్యే రావంటే సార్, అట్లాగే మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీను గారు, ఇంకా నాయకులందరూ కూడా వచ్చి ఈ అన్నా క్యాంటీన్ని బుల్లయ్య గారి చేతుల మీదుగా ఓపెన్ చేయటం, ఒక బీసీ నాయకుడి చేతుల మీదుగా చాలా సంతోషం. గతంలో 2 రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారు బియ్యం తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ ఆ రోజున మరి 2 రూపాయలకే కేజీ బియ్యం తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావుది. ఆ స్కీమ్ని ఇవాళ వరకు కూడా మోడీ గారు రూపాయి చేసి రూపాయి బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి పేదవారికి చేసే అన్నా క్యాంటీన్ని నిర్వీర్యం చేసి గత 5 సంవత్సరాలుగా పేద బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా తొంగలో తొక్కి రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఎక్కడ చూసినా అక్రమ సంబంధ కేసులే ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. మరి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో దాన్ని ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇవాళ అభినందిస్తూ ఈ అన్నా క్యాంటీన్లు పేదవారికి ఉపయోగపడేంగా అందరూ కూడా చూసుకోవాలని చెప్పి సెలవు తీసుకుంటాం. గుడివాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజాబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణలు పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమైన అటల్ బిహారీ వాజ్పేయిని ఆదర్శంగా తీసుకుని నూతనంగా రాజకీయాలకు ప్రవేశించే యువత ప్రజలకు నిస్వార్థ సేవలు అందజేయాలని గుత్తికొండ శ్రీ రాజాబాబు, రామినేని వెంకటకృష్ణాలు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రబోతు అర్జున్, జిల్లా నాయకులు అంగడల్ల సతీష్, సూర్యగాంధీ, మహిళా మోర్చా జిల్లా నాయకురాలు లీలాకుమారి తదితరులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా శాఖ గుడివాడపట్న ఆఫీసులో వర్ధంతిని ఘనంగా నిర్వహించి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు జనసంఘ్ వ్యవస్థాపకుడిగా ఉండి అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీగా కన్వర్ట్ అయిన భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రిగా ఎదిగేంత వరకు కూడా అంచెలంచెలుగా ఎదిగిన ఒక ప్రజాస్వామ్యవాది. ఆయన ప్రజాస్వామ్యంపై ఎంతో ముఖ్యంగా ఉండి ఎంతో నిజాయితీగా పరిపాలన సాగించి
భారతదేశం 50 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీకి అయిన అభివృద్ధిని ఆయన 5 సంవత్సరాల్లో భారతదేశం యొక్క రోడ్ల స్థితిగతుల్ని మార్చి నేషనల్ హైవేస్ 4 వేస్గా మార్చి దేశవ్యాప్తంగా ఒక సింగిల్ రూపీ అప్పు లేకుండా ప్రపంచం దగ్గర బ్యాంక్ దగ్గర కానీ అప్పు తీసుకోకుండా కేవలం పెట్రోల్ పై చెస్ ₹1 వేసి ఆ చెస్తో ఏదైతే ఇన్కమ్ వచ్చిందో ₹1 చెస్తో దాంతోనే నేషనల్ హైవేస్కి మహర్దశ సృష్టించి భారతదేశం యొక్క అభివృద్ధికి తోడ్పడిన మహోన్నత వ్యక్తి ఆయన. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా అలనాటి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధంలో ఇండియా గెలిచిందో ఆ సమయంలో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని అప్రకాటిక్గా ఆయన ఒకటి యొక్క ప్రతిపక్ష నేత ఎలా ఉండాలో ఆయన చూపించారు. ఈరోజు ఉన్న చట్టసభలో ఉన్న నాయకులు ప్రతిపక్షం అంటే గుర్తు తిట్టేదిగా, అధికార పక్షం అంటే ప్రతిపక్షం అణిచివేసేదిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని గుర్తుపరుస్తారు. ఆయన యొక్క అడుగుదాడులో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఈనాటి రాజకీయ నాయకులు పైనుంచి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి నిజాయితీ నిలబెడతారని ఆశిస్తూ వారికి ఇంకొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తాం. ధన్యవాదములు. భారతదేశానికి ఒక ఆశాకిరణంగా, ఆశాజ్యోతిగా భారతీయ జనతా పార్టీని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసినటువంటి మహనీయుడు మన మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఏటా ఆయన జన్మదినం, ఆయన వర్ధంతి నడపడానికి ఆనాటి తరానికి ఆయన విలువల గురించి, పార్టీని ఎట్లా ఆయన ముందుకు తీసుకొచ్చాడో అన్నీ ఆనాటి తరానికి తెలుసు. ఈనాటి జనరేషన్, ఈనాటి యువతరానికి కానీ ఈనాటి ప్రజలకు కానీ విషయాలు తెలవదు. కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే ఇటువంటి గొప్ప మహనీయుల వల్లే భారతదేశం ఈ రకంగా ముందుకు సాగుతోంది అన్న ఒక అభిప్రాయం ప్రజలందరిలోనూ కలిగి, రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చేటువంటి యువత వాళ్ళ నడవడిక కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని నడుస్తారు. మరి ప్రధానమంత్రిగా ఆయన 3 సార్లు భారతదేశానికి ఉండటం జరిగింది. 3 సార్లు కూడా మొట్టమొదటిసారి 13 రోజులు, తర్వాత 13 నెలలు, తర్వాత 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ తరఫున మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారే పనిచేశారు. మరి ఆ మహానుభావుడు ఆనాడు పార్లమెంట్లో మాట్లాడుతా అంటే నెహ్రూ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి. ఈయన ఏనాటికైనా కానీ భారతదేశానికి ఒక భారతరత్నం, ఈయన ప్రధానమంత్రి అయ్యి ఈ భారతదేశాన్ని ఏల్తాడని చెప్పి ఒక 50 సంవత్సరాల క్రితమే ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వాజ్పేయి గారిని పొగట్టడం జరిగింది. అంటే ఎంత మందిని ఆయన ఆకట్టుకున్నాడు అన్నది ఆ జవహర్లాల్ నెహ్రూ గారి మాటల వల్లే మనకు అర్థమవుతుంది. అట్లాగే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారికి ఆరోగ్యం బాగాపోతే ఆయన్ని విదేశాలకు పంపించి వైద్యం చేపించినటువంటి ఘనత ఆనాడు వాజ్పేయి గారు. ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క మాట తీరు, ఆయన ఆకట్టుకున్నటువంటి విధానం వల్ల ఆయన్ని ముందు వైద్యానికంటే ఆయన వెళ్ళడని చెప్పి మిమ్మల్ని విదేశాలకి వేరే ప్రభుత్వం తరపున పంపిస్తున్నానని చెప్పి పంపించి అక్కడ ఆయనకి వైద్యం కూడా అందించడం జరిగింది. మరి అంతటి మహనీయుడిని మనం స్మరించుకుంటాం అంటే మన పూర్వజన్మ సుకృతం. వాజ్పేయి గారు లాంటి మహానుభావుడిని మనం స్మరించుకుంటాం. ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా ఉండి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఈ పండిన ఈరోజు భారతీయ జనతా పార్టీలో అత్యంత మొట్టమొదటి అధ్యక్షులు కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి 7వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ ఈ దేశం కోసం చిన్నతనం నుంచే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి 1984లో జరిగినటువంటి ఎన్నికలలో
అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫస్ట్ పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. అయినా కూడా మొక్కవోని దీక్షతో మరి భారతీయ జనతా పార్టీని ఉవ్వెత్తున ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీగా అవతరించడానికి మూల కారణం అటల్ బిహారీ వాజ్పేయి. ప్రపంచంలోనే భారతదేశానికి ఉన్న విశిష్టతని కాపాడుకోవటంలో ఎటువంటి సంకోచం లేకుండా దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించినటువంటి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి. వారి వల్లనే మాలాంటి వాళ్ళు కూడా ఈ భారతీయ జనతా పార్టీలో రావడం ఇప్పటి వరకు ఉండడం జరుగుతుంది. ప్రతి కార్యకర్త వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంత ఎదిగితే అంత ఒదిగే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గొప్ప మహనీయుడికి మరొకసారి ఘనమైన శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో భారతరత్న దేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతోంది. ఒక సామాన్యమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన ఉత్తమ ప్రధానిగా ఈ దేశానికి సేవలు అందించిన తీరు చూస్తే మరి అలాంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకుని ఈనాటి యువత ముందుకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఆయన పార్లమెంట్లో ఆయన మాట్లాడిన విషయాలు చూస్తే ప్రతిపక్షాలు కూడా అభినందించిన దాఖలాలు ఉన్నాయి. మరి ఆయన బ్రహ్మచారిగానే ఉంటూ ప్రధానమంత్రిగా ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేకుండా ఆయన వంట ఆయనే చేసుకుంటూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. మరి పెద్దలు చాలామంది చాలా విషయాలు చెప్పారు. ఆయన 2018లో చనిపోయారు. ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన్ని ఈరోజు కూడా భారతరత్నగా మరి ప్రధానమంత్రి ఆయన పథకం తీసుకున్న ఉన్నాయి. మరి ఇవాళకి ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా స్మరించుకుంటున్నారంటే ఆయన నీతి నిజాయితీలకి మారిపోయారు. అలాంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకుని మేమందరం కూడా పార్టీలో పనిచేస్తా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తాం. ఈ రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 7వ వర్ధంతి సందర్భంగా గుడివాడపట్నంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి రామనేని కృష్ణ గారితో ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షులు మరి మిగతా నాయకులందరం కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిరంకుశంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఎదిరించి ఆ రోజున 1984లో 2 పార్లమెంటు సీట్లలో మరి పార్లమెంట్లోకి అడుగు పెడతాం జరిగింది. అందులో ఒక పార్లమెంటు మెంబరు మన వాజ్పేయి గారు. మరి అట్లా నిరాటంకంగా భారతీయ జనతా పార్టీ సాగుతూ మరి ఈ రోజున ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా మరి అవతరించడం జరిగింది. వాజ్పేయి గారి యొక్క దార్శనికత, ఆయన యొక్క ధైర్యం, ఆయనకి పేద ప్రజలు ఉన్న మరి గొప్ప వాళ్ళకి మనం ఏదైనా మేలు చేయాలనే ఆయనకు ఒక గొప్ప ఆలోచన, మరి ఇలాంటివన్నీ కూడా మరి వాజ్పేయి గారికి మరి భారతరత్న రావడానికి కారణమైంది. అప్పుడున్న అగ్రరాజ్యాలకి మరి ఎదురు నిలిచి పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించి కలాం గారి ఆధ్వర్యంలో మరి భారతదేశం వెంక కూడా చూడాలంటే శత్రు దేశాలు భయపడే విధంగా ఆయన యొక్క రూపొందించిన నటి యొక్క ముందడిగే మరి ఈ రోజును కూడా శత్రు దేశాలు మన వెంక చూడాలంటే కూడా భయపడే పరిస్థితి మరి ఈ రోజున ఏర్పడటం జరిగింది. అట్లాగే దేశంలో స్వర్ణ చతుర్భుజి ద్వారా హైవేలన్నింటినీ కూడా కనెక్ట్ చేసి ప్రజలందరికీ కూడా రవాణా సౌకర్యాలను కల్పించడంలో ఆయన చేసిన సేవలో ప్రస్తుతం మనం హైవేల యొక్క అభివృద్ధి ఎంతగా ఉందో మరి ప్రజలందరూ కూడా స్పష్టంగా చూస్తున్నాం కూడా. మరి అటువంటి మహనీయుని యొక్క నివాళులు మేము చేసుకోవటం మాకు సంతోషంగా, మాకు నివాళులు అర్పించుకోవటం, మరి ఆయన లేకపోవటం కూడా మా పార్టీకి, భారతీయ జనతా పార్టీకి అది ఒక తీరని లోటు కింద భావిస్తూ మరొకసారి ఆ మహనీయుని శ్లాఘిస్తూ మరి ఆయనకి నివాళులు అర్పిస్తాకు వచ్చిన మా నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు
తెలియజేస్తాం. 16 వార్డులో నివసిస్తున్న మండా సుబ్బారావు తల్లి మండా కుమారి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు చనిపోగా కుటుంబ సభ్యుల అనుమతితో కంటి చూపు లేని వ్యక్తికి చూపులు ప్రసాదించాలనే ఉద్దేశంతో ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ వారి సహకారంతో చనిపోయిన వ్యక్తి నేత్రాలు సేకరించడం జరిగిందని కొనగల చారిటబుల్ ట్రస్ట్ అధినేత సేతయ్య తెలియజేశారు. చనిపోయిన వ్యక్తుల కళ్లను కుటుంబ సభ్యులు దానం చేస్తే ఎంతో మంది కంటి చూపు లేని వారికి కంటి చూపును ప్రసాదించిన వారమవుతామని సేతయ్య కోరారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజలందరికీ తెలియజేసి వాళ్ళలో ఉన్న అపోహలు తొలగించి నేత్రదానానికి ముందుకు రావాలని కోరటం జరుగుతుందని, తప్పకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నేత్రదానం చేస్తారని ఆశిస్తున్నట్లుగా సేతయ్య తెలిపారు. కృష్ణాపురంలో 16 వార్డులో నివాసం ఉంటున్న మండా సుబ్బారావు తల్లిగారు నన్ను మధ్యాహ్నం ఆరోగ్యంగా తక్కువ ఉంటే వెంటనే స్పందించి వెంటనే అబ్బాయి సుబ్బారావు ఇవాళ పాలక వెంకటాసులు తీసుకెళ్లారు. అప్పటికే ఆవిడ చనిపోయిందని చెప్పి వాళ్ళు వైద్యులు డాక్టర్గా నిర్ధారించారు. మరి ఆవిడ వయసు చూస్తే వయసు ఎక్కువేం కాదు, వయసు 52 సంవత్సరాలే. మరి 70, 80, 90 కాదు. మరి తిరుగుతనం ఉంది శుభ్రంగా. ఇట్లా ఆవిడ బైపాస్ సర్జరీ చేశారు, అయినా కూడా పర్వాలేదు, తిరుగుతనం ఉంది, మంచలేం లేదు. అలాంటి వ్యక్తి మరి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకా కొంతకాలం ఉండాలి. మరి పిల్లలతో కూడా, కోడళ్ళతో, కొడుకులతో కూడా, మనలతో కూడా చక్కగా ఉండాల్సిన మనిషి 52 సంవత్సరాలకే వాడు దేవుడు తీసుకుపోయాడు. ఈ శ్రావణ మాసం చాలా మంచి రోజు. మరి వాళ్ళ అమ్మ తేలని లోటు తొందరగా తీర్చలేనిది. మరి అలాంటిది వారికి మా సంతాపం తెలియపరుస్తున్నాం. అలాగే ఈ రోజున నేను రాత్రి విజయవాడ వెళ్ళి వచ్చాను. రాత్రి రాగానే నాకు తెలియగానే వెళ్ళి అడిగాను, ఏంటి సుబ్బారావు అడిగితే సంగతి అన్నాడు. నేత్రం చేపిద్దామని చెప్పి అన్నారు. ఏమంటారు అంగీకరించారు. వారి అంగీకారంతోనే విజయవాడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి సిబ్బంది తెలియపరిస్తే వారి సిబ్బంది వచ్చి నేత్రాలు సేకరిస్తున్నారు. మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి సుబ్బారావు లాగానే ముందుకు వచ్చి మరి ప్రతి ఒక్కరు చనిపోయిన వారు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ వారు చనిపోయినప్పుడు ముందుకు వచ్చి వారి నేత్రాలు తెస్తే మరి ఇద్దరికి చూపు వస్తుంది. ఆ ఇద్దరికి చూపు కూడా బతికుండగానే వస్తుంది. చాలామంది ఏంటంటే ఎలా వచ్చినా అలా వెళ్ళిపోవాలంటారు. అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది, దానివల్ల ఉపయోగం ఉంది. కాల్చినా కూడా తగలబెట్టినా కూడా సమాజ్ చేసినా తగలబెట్టినా కూడా మరి వృద్ధా కదా. మరి 6 నేత్రాలు ఇలా ఇచ్చే లేకపోతే ఇద్దరు నేత్రాలకు వచ్చిన కూడా ఇద్దరు అందులకి మరి బతికుండగానే ఉంటాయి. మరి ఈ భారతదేశంలో ఇంతవరకు ఏ శాస్త్రవేత్త కూడా మరి కన్నులు కనిపెట్టలేక బతికుండంగా గుడ్డి వాళ్ళకి కన్ను వచ్చే విధానం ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. మరి ఎవరన్నా గుడ్డి వాళ్ళకి అందులోకి వెలుగు రావాలంటే మరి దానికి మరి ఎవరన్నా చనిపోయిన వాళ్ళు నేత్రాలు తీస్తేనే వారికి వెలుగులు వస్తాయి. అంతేగాని ఏదో తయారు చేసి బతికుండంగానే కన్ను పెట్టే ప్రక్రియ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ రాలేదు. అందుకోసం వాళ్ళు మరి నాయకులు కూడా అందరూ కూడా ఏం చెప్తారంటే భారతదేశం అందరూ లేని దేశం ఉండాలి, మరి అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ దేశం ఉండాలని చెప్తున్నారు. మరి అలాగే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన యాడ్లు కూడా ఇవ్వాల్సిందిగా చూస్తున్న ప్రజలకు కూడా అవగాహన తక్కువ ఉంది. అందువల్ల అవగాహన తక్కువ ఉండడం మూలంగా ఎలా వచ్చి అలా వెళ్ళిపోవని చెప్పి అంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా తెలుసుకుని వీడియో ద్వారా మీరు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు దగ్గరలో ఉన్న కళ్ళ హాస్పిటల్ కానీ లేకపోతే మాకు కానీ తెలియపరిస్తే, లేకపోతే విజయవాడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తెలియపరిస్తే వారు వచ్చి నేత్రాలు సేకరిస్తారు. ఆ నేత్రాలు ఇద్దరు అందులకి గొప్పపడే ఇద్దరు అందులు కూడా బతుకున్న కాలం ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. స్వతంత్ర సమరయోధులు ఎంతో మందికి ఆదర్శనీయులైన గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా కాకర్ల వీధిలోని గౌతు లచ్చన్న విగ్రహం వద్ద టీడీపీ నేతలు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. రాజకీయ వెలుగులతో ప్రజా సమస్యలపై అలుపెరగిన పోరాటం చేసిన వ్యక్తి గౌతు లచ్చన్న అంటూ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకులు కొనగల బుల్లయ్య తెలిపారు. రాజకీయంగా అనేక పదవులు అధిరోహించి స్వలాభం కన్నా పేదల బ్రతుకులు మారాలన్న ఉద్దేశంతో, రైతులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో అనేక పోరాటాలు చేసి మరణించిన మహనీయుడు గౌతు లచ్చన్న అంటూ కూటమి నేతలు కొనియాడారు. అటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలకు ఏ రకమైన మంచి పనులు చేయాలి అనే ఆలోచనతో రాజకీయంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని కొనగల బుల్లయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు పలువురు కూటమి నేతలు పాల్గొనడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి కృషి చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక చక్కటి గుణగణాలు కలిగి ఎవరైనా కూడా లచ్చన్న గారి అనుచరులుగా చెప్పుకోవడం గర్వించదగే సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క 115వ జయంతి సందర్భంగా
ఈ రోజున ఇక్కడ గుడివాడలో కన్నుల పండుగ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గౌతు లచ్చన్న గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. 1930 చిల్లరలో ఆయన రైతు ఉద్యమాన్ని చేపట్టి మద్రాసు వరకు కూడా రైతు సమస్యల మీద పాదయాత్ర చేసిన గొప్ప నాయకుడు. అలాగే తన గురువు ఆచార్య ఎన్జి రంగా గారు పార్లమెంటుకు వాడిపోతే తను గెలిచిన ఎంపీ సీట్ని రిజైన్ చేయించి ఆయన శ్రీకాకుళంలో గెలిపించుకున్న చరిత్ర. అలాగే ప్రజా సమస్యల మీద 2 సార్లు మంత్రిగా పదవికి రిజైన్ చేశాడు. అంటే ఇవాళ కౌన్సిలర్ని వదలటానికి కూడా, కౌన్సిలర్ సీట్ వదలటానికి కూడా ఆలోచించి, వార్డు మెంబర్ కూడా ఆలోచించే పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన సుమారు 10 శాఖల పైన ఉండే చేతి కింద ఆయన రిజైన్ చేశాడు. ప్రజా సమస్యల కోసం, ప్రజా విలువల కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం పనిచేసిన సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆయన అన్ని వర్గాలు కూడా ఆరాధించబట్టే ఆయన 35 ఏళ్ల పాటు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇవాళ అన్ని కులాలు కూడా సర్దార్ గౌతు లచ్చన్న గారు తమ మనిషిని చెప్పుకుంటూ ఇవాళ ఆయన యొక్క ఆశయాలు, ఈ సమాజం కోసం ఆయన పనిచేసిన విధానం, ఈ ప్రజా సమస్యల మీద ఆయన పనిచేసిన విధానం, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా గౌరవించదగిన వ్యక్తి. ఆ రోజున ఇక్కడ ఆయన విగ్రహం పెడతాకి ఇక్కడ ఆ రోజున రావి వెంకటేశ్వరరావు గారు, యలవతి శ్రీనివాసరావు గారు, మరి ఇక్కడ పెద్దలందరూ కూడా, అలాగే దామోదరరావు గారి కుటుంబం. ఎందుకంటే ఆయన పేరుని ఇక్కడ చౌకుంటాం వల్ల అడిగితే అలాంటి ఆయన నాయకుడు పేరు పెడితే మేము సంతోషిస్తూ ఉన్నారు. తర్వాత ఈ ప్రాంతాన్ని యలవతి శ్రీనివాసరావు గారు 40-50 లక్షల రూపాయలు ఆ రోజులో గ్రాంట్ తీసుకుని ఈ రోడ్లు ఇవన్నీ కూడా వేశారు. ఎప్పుడు కూడా ఈ స్వాతంత్రం కోసం పనిచేసిన మహానుభావుల్ని, ఈ సమాజంలో మంచి పనులు చేసిన మహానుభావుల్ని కులాలకి మతాలకి అతీతంగా గుర్తుంచుకోవాలా. క్యారెక్టర్ రాజకీయ నాయకుడి దగ్గర ఉంటే ఎంత విలువ పొందుతాడో. ఇవాళ ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయినా కూడా ఇవాళ ఆయన పేరుని అక్కడ జయంతి జరపడానికి ఇచ్చేసిన మరి యలవతి శ్రీనివాసరావు గారిని, మరి రావి వెంకటేశ్వరరావు గారిని, అన్నగారిని, మరి ఇక్కడున్న శ్రీకాంత్ గారిని, ఇంకా పెద్దలందరినీ కూడా హృదయపూర్వక సతీష్ గారికి, ఇంకా పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌతు లచ్చన్న గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకోవాలని కోరుతూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. నమస్కారం. ఈ రోజున సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే ఆ రోజు రాజకీయాలు చేశారంటే విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వ్యక్తి. ఎందుకంటే సమాజంలో పేదవాడికి అండగా అనేక పోరాటాలు చేసి వాళ్ళకి అండగా నిలిచిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్ళాలి. ఆయన ఏ విధంగా అయితే నిస్వార్థంగా పనిచేశాడో, ఏది ఆశించకుండా అదేవిధంగా మనందరం కూడా యువత నడుం బిగించి పనిచేయాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా ఈ రోజున ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించేదానికి రావడం జరిగింది. మరి ఈ రోజున ఈ చౌక్లో, సొంటి ధర్మారావు చౌక్లో సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకుని ఆయన్ని ఈరోజు స్మరించుకుంటున్నామంటే ఆయన ప్రజానాయకుడు, రైతు నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు. మరి అటువంటి వ్యక్తిని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విలువలు కట్టుబడినటువంటి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన్ని స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ఆ రోజున గతంలో ఆయన్ని స్మరించుకోవడానికి ఇక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేయడానికి అప్పుడు మన పార్లమెంటు సభ్యులు, ఇప్పుడు మన కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకడ నారాయణరావు గారు చొరవ తీసుకుని ఆయన ఆధ్వర్యంలో ఆ రోజున మా అన్న బొల్లయ్య గారు, అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రావి వెంకటేశ్వరరావు గారు అందరం కలిసి ఆ రోజున ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ రోజున ఆయన్ని ప్రతిరోజు గుడివాడ పట్టణ ప్రజలు స్మరించుకునే విధంగా తీసుకున్నామంటే ఆయన చేసినటువంటి సేవ ఈ భారతదేశ వ్యాప్తంగా అటువంటి మహానాయకుడిని మరి మళ్ళా చూడలేదు మనం. అటువంటి ఆయన ఆదర్శాలని మనందరం కూడా పునరంకితం అవుతూ ఆయన ఆదర్శాలని మనందరం కొనసాగించే విధంగా ఆయన జయంతి రోజున ఆయన స్మరించుకుంటూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న గారి 115వ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన అన్నగారు కొనకళ్ళ బుల్లయ్య గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ యలవతి శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ వార్డులోని పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు గౌతు లచ్చన్న గారి చరిత్ర చూసుకుంటే కనుక చాలామంది యువతకి తెలియకపోవచ్చు.
కాబట్టి అటువంటి మహానుభావుల యొక్క చరిత్రని మన భావితరాలకు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన యొక్క రైతు ఉద్యమ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేసి నడిపిన మంచి వ్యక్తి కాబట్టి ఎక్కడో శ్రీకాకుళంలో పుట్టినా కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క సేవలను మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి చరిత్ర గల మనుషుల్ని మన భావితరాలకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ భావితరాలకు కూడా వీళ్ళందరి యొక్క చరిత్ర తెలియాలి. ఇటువంటి మహానుభావులందరికీ కూడా మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. పెద్దలందరూ కూడా నమస్కారం. ఈరోజు సర్దార్ గౌతులచ్చన్న గారిది జన్మదిన వేడుకలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవడానికి మనకు మంచి అవకాశం వచ్చింది. మరి ఇది కుల ప్రాతిపదికన లేకుండా అందరూ కూడా వచ్చారంటే ఆయన మంచి పనులు ఎంత మంచిగా చేశారో, ఎంత ధీటుగా చేశారో, ఎంత ధైర్యంగా చేశారో కూడా మనందరం కూడా గమనించవచ్చు. అవును, పెద్దలు చెప్పినట్టుగా మరి ఒక రైతులకే కాదు బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు ప్రఖ్యాతలు ఎలాగ వ్యాపిస్తూ మరి సంవత్సరాలు గడుస్తున్న ఆయన పేరు ఇంకా ఫేమస్ అవుతుందంటే మేమందరం వచ్చామంటే నిజంగా అది చాలా గర్వకారణం. మరి నాకైతే ప్రత్యక్షంగా ఆయన చూడలేదు, కానీ మా తాతగారు చెప్పేవాళ్ళు, స్వాతంత్ర సమరయోధులు మరీది కోటేశ్వరరావు గారు చెప్పేవాళ్ళు చాలా సందర్భాల్లో. గౌతులచ్చన్న గారు చాలా సిన్సియర్గా ఉండేవాళ్ళు. ఆయన ఏ పని చేసినా, ఏది మొదలుపెట్టినా అది ఫినిష్ అయ్యేంత వరకు కూడా చాలా సిన్సియర్గా పనిచేసేవాళ్ళు అంట. నిజంగా అలాంటి వాళ్ళని మనం ఈరోజు ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు వెళ్ళటం అనేది చాలా అవసరం. అది ముఖ్యంగా యూత్ అనేవాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళు కూడా అటు ఇటు పోకుండా ఒక మంచి నాయకుడికి ఉన్న లక్షణాలు ఏంటి, అతను మంచివాడు ఎలా అయ్యాడు, అతనికి కావాల్సినవన్నీ కూడా మనం కూడా అలవాటు చేసుకొని మంచిగా ఇక్కడ గౌతులచ్చన్న గారి సర్దార్ గౌతులచ్చన్న గారి 115వ జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి మాకు సహకరించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు గారికి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర గారికి, అలాగే మా ఆరాధ్య దైవం కొనకళ్ళ బ్రదర్స్లో మా మావయ్య గారు కొనకళ్ళ బొల్లయ్య గారు ఇక్కడికి విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అయితే గౌతులచ్చన్న గారు ఎక్కడో మారుమూల ప్రాంతంలో బారువాలో 1930 సెకండ్లో ఆయన రైతాంగం కోసం చేసిన ఉద్యమాలు బారువా ప్రాంతంలో పుట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన ఇంత ఘనకీర్తి సంపాదించారంటే ఆయన రాజకీయ నీతి, ఆయన సేవా తత్పరం మనందరం అర్థం చేసుకుని ఆయన ఆశయ సాధనలో మనందరం నడవాలని కోరుకుంటున్నాను. మరి మాకు ఇక్కడ ఇంత వెసులుబాటు కల్పించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు గారికి, రావి వెంకటేశ్వర గారికి, అలాగే తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన గురించి ఇప్పుడే మావయ్య గారు చెప్పారు. ఎన్జీ రంగా గారు ఆయన గురువు గారి కోసం ఆయన ఎంతో రాజకీయ త్యాగం కూడా, పదవులు కూడా తునప్రాయంగా చదివించారు ఆయన. మరి అలాంటి వ్యక్తి ఆశయ సాధనకు మనందరం ఇక్కడ యువతరం కానీ రాబోయే తరాలు కానీ గుర్తుంచుకునే విధంగా మాకు ఇక్కడ లచ్చన్న గారి విగ్రహం ఏర్పాటు చేసి అన్ని కులాలకి, అన్ని మతాలకి, మా కుల మతాలకి అతీతంగా ఇక్కడ మనందరం ఆయన ఆశయ సాధనకి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గత రోజు గుడివాడ పట్టణంలో పలు ప్రాంతాల్లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒకవరపు సునీల్ పలు కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులకు నివాళులర్పించడం జరిగింది. మొదటిగా ప్రణవ ఆశ్రమంలో విద్యార్థుల మధ్య స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ప్రముఖుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, పట్టణ ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొనడం జరిగింది. ఈరోజు మన గుడివాడ నియోజకవర్గం వాసవి చౌక్లో శ్రీ కన్నికా పరమేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో, అలాగే మన ఆర్యవైశ్య కళ్యాణ మండపం, యువజన సంఘం ఆధ్వర్యంలో వాసవి క్లబ్, అలాగే కపుల్స్ క్లబ్ అందరూ కలిపి సంయుక్తంగా ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇలా జరుపుకున్న చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మన జాతిపిత బాపూజీ గారు, అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, మహనీయులు ఎంతోమంది చూపిన దారిలో మనందరం పయనించి ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 19వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు అనేది మన గుడివాడ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం, అలాగే ఆర్యవైశ్య కళ్యాణ మండపం, వాసవి క్లబ్లు, వాసవి ఇద్దరు అన్ని రకాల సంఘాల వారు కూడా మనకి సేవా సంస్థలన్నీ కూడా మనకి ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే దేశం కోసం త్యాగం చేసిన మన బాపూజీ
మహాత్మా గాంధీ గారు, మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎంతో మంది యొక్క త్యాగ గనుల యొక్క ఈ కార్యక్రమమే మనం చేసుకున్నట్టు మనకి సంకల్పం ఏర్పడింది. గుజరాత్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రం 2 రాష్ట్రాలకు విడిపోవడం అనేది కూడా చాలా బాధాకరం విషయం. భగవంతుడు అన్ని రాష్ట్రాలు కూడా చల్లగా ఉండాలని, ఆయుధారోగ్యంతో పాడి పంటలతో పండాలని, ఆ స్వాతంత్ర అమరవీరులకి శాంతి కలగాలని కోరుకుంటూ శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా దనియాలపేటలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారిని శ్రావణ మహాలక్ష్మిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అమ్మవారికి ఆలయంలో ఈ రోజు ఉదయం కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పురుష్ శర్మ మీడియాతో మాట్లాడుతూ శ్రావణ మాసంలో అమ్మవారిని నిష్ఠగా ఎవరైతే కొలుస్తారో వారింట సిరి సంపదలు సిద్ధిస్తాయని తెలియజేశారు. వచ్చే 3వ శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా గాజులతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో నిర్వహణకు భక్తుల సైతం సహకరించి గాజులను విరాళంగా ఇచ్చి అమ్మవారి అలంకరణకు సహకరించాలని కోరటం జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. గుడివాడ పట్టణం నీలమహల్ రోడ్డు చేరువ వేయించేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు నేడు శ్రావణ శుక్రవారం 2వ వారం శ్రీ వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారు శ్రీ శ్రావణ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని దేవాలయాన్ని అలంకరించుకుని అమ్మవారిని విశేషంగా మహాలక్ష్మీదేవిగా అలంకరించుకుని అమ్మవారిని కొలవడం అనేది ప్రతీతి. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం రోజున మహిళామ తల్లులు తమ స్వగృహాలయందు వరలక్ష్మి వ్రతం నోచుకుంటాం అనేది ఆనవాయితీ. ఈ వరలక్ష్మి వ్రతం ఏదైతే నోచుకుంటారో వారింట అష్టైశ్వర్య భోగభాగ్యాలు తొలుగుతాయని ప్రతీతి. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని కొలిచిన ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వచ్చే శుక్రవారం శ్రావణ మాసం 3వ శుక్రవారం 23/8/2024 అమ్మవారికి విశేషంగా గాజులతో అలంకరించడం జరుగుతున్నది. ఈ యొక్క అలంకరణకి భక్తులు తమ వంతుగా గాజులు ఇవ్వదలసిన వారి దేవస్థానం వద్దకు వచ్చి సమర్పించి ఆ రోజు శుక్రవారం రోజు వచ్చి అమ్మవారి అలంకరణ తిలకించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు ఏజీకే స్కూల్ ఆవరణలో నిర్మించిన 2వ అన్నా క్యాంటీన్ ప్రారంభించిన టీడీపీ సీనియర్ నాయకులు కొనగళ్ల బుల్లయ్య. పేదవారి కడుపు నింపాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన కూటమి నేతలు. మాజీ దేశ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన బీజేపీ నేతలు. దేశ ప్రగతి కొరకు అహర్నిశలు శ్రమించిన మహనీయులలో అటల్ బిహారీ వాజ్పేయి ఒకరంటూ కొనియాడిన నేతలు. స్వతంత్ర సమర యోధులు గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన కూటమి నేతలు. స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సు కొరకు శ్రమించిన నేత గౌతు లచ్చన్న అంటూ కొనియాడిన కొనగళ్ల బుల్లయ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.